హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగనాలుగు. ఇది MT5 ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ అండ్ బాట్. అంటే మనము ఇండికేటర్ బేస్డ్ అయితే వన్స్ ఒక 10 పాయింట్స్ దాటిన తర్వాత మనకి ఇండికేటర్ అయితే సజెస్ట్ చేస్తుంది కొనమని అమ్మమని. కానీ ప్రైస్ యాక్షన్ అలా కాదు. ప్రీవియస్ లోయర్లో బ్రేక్ అయితే హయ్యర్ హై ఫామ్ అవుతుంది, ప్రీవియస్ హయ్యర్ హై బ్రేక్ అయితే లోయర్లో ఫామ్ అవుతుంది. సో యాజ్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ ఇది. సో వెరీ ఫాస్ట్ ఉంటుంది. ఒకవేళ ట్రెండ్ కానీ మనకు కంటిన్యూ వెళ్తున్నట్టయితే కింద తీసుకున్న లెవెల్స్ అని స్టాప్ లాస్ హిట్ అయిపోయి ట్రెండ్ ఫుల్ ప్లెజ్ ట్రెండ్ అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగేది. సో ఇది ఫ్రెండ్స్, హిస్టరీ చూసినట్టయితే మనం బుక్ చేయలేదు, అదే బుక్ చేసుకుంటే వెళ్తుంది. సో ఇది 5000 యాడ్ చేసాము. ఇది కంటిన్యూ ప్రాసెస్లో ఉంటుంది. సో అగైన్ ఇంకొక లోవర్లో తీసుకుంటే అగైన్ బై తీసుకుంటుంది. సో ఈ లోవర్లో నుంచి పైకి వెళ్ళినట్టయితే ఇది ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఇది లాస్లో ఉంది. ఇన్ కేస్ ఇది ప్రాఫిట్లోకి స్టార్ట్ అయితే ఇది నార్మల్గా లాస్లోకి వెళ్దు, ఆల్మోస్ట్ ఇది ప్రాఫిట్లోకి వచ్చేది. ఎందుకంటే $4 గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇది ప్రాఫిట్లోకి వస్తుందో అగైన్ ఇక్కడ ఇంకొక లోవర్లో ఫామ్ అవుతుంది. ఈ లోవర్లో దాటిందంటే, ఈ లెవెల్ దాటిందంటే ఇంకొక లోవర్లో ఫామ్ అయ్యి టోటల్గా మనకి బై సైడ్ 2 ఉంటే సెల్ సైడ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ మనం ప్రాఫిట్లో ఉంటాం. సో అలా కాదు, మనకి ఇక్కడ చాలు ఈ ప్రాఫిట్ అనుకుంటే పొజిషన్స్ క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ మళ్ళీ అగైన్ లోవర్లో ఎప్పుడైతే వస్తుందో అగైన్ ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసిన హిస్టరీ అయితే ఇది క్లోజ్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ బాట్. సో దీని మీద ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే ఏమన్నా అడగాలి అనుకుంటే మెసేజ్ చేయండి. నేనైతే నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్, మీ మాన్యువల్గా మీరు ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాల్సిన పని అయితే ఉండదు. మీరు ఆల్గో ఆపేంత వరకు ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది, ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉంటుంది, లాస్ బుక్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా మీరు ట్రెండ్ ఎప్పుడైతే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రెండ్ వస్తుందో ఆ ట్రెండ్ అయితే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాఫిట్ అయితే క్లోజ్ చేయడం జరుగుద్ది. సో కంటిన్యూ ఇక్కడ లోయర్లో. సో ఇవన్నీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక $200 అయితే బుక్ చేస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్న చోట నుంచి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, మధ్యలో ఇవి తీసుకున్న స్టాప్ లాస్ లిట్ అయిపోతాయి. సో ఇవన్నీ యావరేజ్ అన్ని పోను కూడా మనం ప్రాఫిట్తో అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ అ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.